సృష్టికర్త అయిన శివుడు, విశ్వాన్నంతటికీ తండ్రి, సర్వం తెలిసినవాడు. గణేశుడు శిరస్సు ఖండించడం కరెక్టేనా? అసలు పూర్తి కథ తెలుసుకుందాం. శివగణాలు ఎప్పుడూ శివుడితోనే ఉంటాయి. శివుడికి తోడుగా శివుడు ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా శివగణాలన్నీ శంకరుడితోనే వెళ్తాయి. అప్పుడు పార్వతీదేవితో ఉన్న సకులు ఒంటరి వాళ్ళు అయిపోతారు. సో అందుకని పార్వతీదేవి ఒకరోజు స్నానం చేస్తూ ఉండగా పార్వతీదేవితో ఉండే సకులు ఇలా అంటారు, తల్లి, శివగణాలు ఎప్పుడూ శివుడితోనే ఉంటాయి, మనకి కూడా ఏదైనా గణం ఉంటే బాగుంటుంది అని, మనకి కూడా రక్షణలాగా కాపలకి ఎవరైనా ఉంటే బాగుంటుంది కదా అని పార్వతీదేవితో సకులు సలహా ఇస్తారు. అప్పుడు పార్వతికి అవును ఇది నిజమే అనిపించి సరే అని తను స్నానం చేస్తుండగా తన చేతిలో ఉన్న సున్నిపిడితో ఒక ముద్దలా చేస్తుంది. ఆ ముద్దకి ప్రాణం పోస్తుంది. అతడే మన గణేశుడు. అతనికి గణేశుడు అని నామకరణం చేస్తుంది. అప్పుడు గణేశుడు ఇలా అంటాడు, తల్లి, నన్ను సృష్టించడానికి గల కారణం, నా కర్తవ్యాన్ని బోధించండి అని అడగగా పార్వతీదేవి ఇలా అంటుంది, నాయన, ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియపుత్రుడవు, స్వయంగా నేను సృష్టించిన నా కుమారుడవు, ఇప్పటి నుంచి నువ్వు నాకు రక్షగా ఉండాలి అనేసి చెప్తుంది. గది బయట కాపలాగా పెడుతుంది. సో ద్వారం దగ్గర కాపలాగా ఉన్న బాలుడు ఎవరా అని శంకరుడికి తెలియదు. శివుడికి ఇక్కడ జరిగిన కథ ఏది తెలియదు. సో అప్పుడు శివుడు వెళ్ళగా గణేశుడు శివుడిని అడ్డగిస్తాడు. ఎవరు బాలక, నువ్వు నన్నే అడ్డగిస్తున్నావు, నేను ఎవరో తెలియదా అని గంభీరంగా అడుగుతాడు. అయినా గణేశుడు మాట వినడు. గణేశుడికి తన కర్తవ్యం, తన తల్లి బోధించిన పని మాత్రమే ముఖ్యం. సో శివుడికి అసలు ఏమీ అర్థం కాదు, పార్వతీదేవికి పుత్రుడా అని ఆలోచిస్తాడు. అలాంటప్పుడు గణేశుడు ఇలా అంటాడు, నువ్వు ఎవరైనా కావచ్చు, నా తల్లి అనుమతి లేకుండా నేను ఎవరిని పంపివను లోపలికి అనేసి చెప్తాడనమాట. సో అప్పుడు పార్వతీదేవి స్నానం చేస్తూ ఉంటుంది. సో అందుకని గణేశుడు శివుడిని అడ్డగించాలని నిర్ణయించుకుంటాడు. ఇది నచ్చక చిన్న బాలుడితో యుద్ధం ఏంటి అనేసి శివుడు మౌనంగా వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న శివగణాలకి చెప్తాడనమాట, శివుడు గణాలకి చెప్తాడనమాట, అక్కడ ఒక బాలుడు ఉన్నాడు, ఆ బాలుని ఎలాగైనా తొలగించండి అనేసి చెప్తాడనమాట. శివగణాలు గణేశుడి దగ్గరికి వెళ్తాయి. నువ్వు మాలాగే కాపలాదారుడివి, మాలాగే గణాలు కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాము, నువ్వు మర్యాదగా తప్పుకుంటే మంచిది, అతను మహాశివుడు, అందరికీ దేవుడు, ఈ సృష్టికర్త అని చెప్తాడనమాట. ఆ గణాలు ఎంత చెప్పినా గణేశుడు వినడు. వాళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని అంతా తీసుకెళ్ళి శివగణాలు శివుడికి చెప్తారు, ప్రభు, గణేశుడు అస్సలు తప్పుకోవడం లేదు, దారి ఇవ్వటం లేదు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, మీరు నపుంసకుల వల్లే నాకు అన్నీ చెప్పకండి, మీరు ఎలాగైనా గణేశుడిని అక్కడి నుంచి తప్పించండి అని. దేవతలు సైతం వచ్చి శివుడి తరపున యుద్ధం చేస్తాడు గణేశుడితో. కాకపోతే గణేశుడు అందరినీ ఓడించేస్తాడు. చివరిగా శివుడే యుద్ధంలోకి దిగుతాడు. కానీ గణేశుడు శివుడిని సైతం ఎదిరించి తన తల్లి కోసం నిలబడ్డాడు. తన తల్లి అప్పగించిన కర్తవ్యాన్ని నెరవేర్చడమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. దాంతో శివుడికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న త్రిశూలంతో గణేశుడి తలని నరికేస్తాడు. సో ఇక్కడ జరిగిన కథ అంతా పార్వతికి తెలిసాక పార్వతీదేవి వచ్చి విలవెల్లబోతుంది. అక్కడున్న దేవతలందరినీ దూషిస్తుంది, ఎలాగైనా నాకు నా పుత్రుడు కావాలి అని. అప్పుడు శివుడు అస్సలు వినదు. పార్వతీదేవి కోపాన్ని, క్రోధాన్ని తట్టుకోలేరు ఎవరు. సో అందుకని శివుడు తన కోరిక మేరకు శివగణాలకి శివుడు ఇలా ఆదేశిస్తాడు, అందుకనే మీరు ఉత్తర దిక్కున ఉన్న అడవిలోకి వెళ్ళండి, అక్కడ మీకు ఏ జంతువు కనిపించినా దాని తల తీసుకుని రాని అని. అక్కడ దొరికిన తల ఏనుగుది. సో ఆ ఏనుగు తలను తీసుకొచ్చి మన గణేశుడికి పెట్టగా మళ్ళీ శివుడు ప్రాణం పోస్తాడు. దాంతో వినాయకుడు ఉద్భవిస్తాడు. అందరూ సకల దేవతలు సైతం వచ్చేసి వినాయకుడికి అన్ని విద్యలు ఇస్తారు. అన్న విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు అందరూ వచ్చి గణేశుడిని ఆశీర్వదిస్తారు. కథ సమాప్తం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సైంటిఫిక్గా, లాజికల్గా అన్ని రకాలుగా ఇక్కడ నుంచి మన స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ కానీ, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ కానీ, కోమాలో ఉన్న పేషెంట్స్కి బ్రెయిన్ పనిచేయకపోయినా, ఒకప్పుడున్న వైద్యానికి ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అయిన విషయాలు చాలా కంపేర్ చేసి చూద్దాం. ఇప్పుడు చాలా వరకు మన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఎమ్మటే బ్రెయిన్ డెడ్ అయిపోయినా, అంటే బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయినా వాళ్ళ హార్ట్ బీట్ కొట్టుకుంటూనే ఉంటుంది కదా. బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయిన పేషెంట్స్ యొక్క హార్ట్ బీట్ బతికే ఉన్నప్పుడు ఆ హార్ట్ని త్వరగా వేరే పేషెంట్స్కి పెడితే వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు మనకి అప్డేట్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీని చూసుకుంటే చాలా వరకు మనకి చేతులు, కాళ్ళు విరిగిపోయినా సరే మనం ఏఐతోనే మన హ్యాండ్స్ని, మన బాడీ మూమెంట్స్ని అన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు మన టెక్నాలజీ ఎలా ఉందంటే, దదీచీని ముక్కలు వేసి భూమి మీద కిసిరేస్తే శుక్ర మహర్షి, ఈ పేరు చాలామంది వినే ఉంటారు, శుక్ర మహర్షి యథావిధిగా తన శరీరాన్ని ముక్కలైన శరీరాన్ని అతికిస్తాడనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెడిసిన్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ హాస్పిటల్. సర్జరీస్ కానీ లేదంటే ఆపరేషన్స్ కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం. కాకపోతే ఒకప్పుడు
చాలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం మనం. ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్టోరీలో గణేశుడు తన తల్లి కోసం ఎలా అయితే నిలబడ్డాడో మనం కూడా మన సమాజంలో, మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఊర్లో కానీ, మన కాలనీలో కానీ, మన స్టేట్లో కానీ చాలా అరాచకాలు జరుగుతున్నాయి. రీసెంట్గా చూసిన డాక్టర్ సంఘటన కానీ, ఒకప్పుడు నిర్భయ కానీ, దిశ కానీ, ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మనం ప్రతి ఒక్క స్త్రీని తల్లిగా చూసి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకుందాం, మనం నిలబడదాం, మనం తోడుగా ఉందాం. మన అమ్మలని, మన శ్రీమూర్తులని మనమే కాపాడుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. జై హింద్.